3 నెలలకు సరిపడా ఒకేసారి రేషన్ బియ్యం ఈ రోజు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వర్షాకాలం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 3 నెలలకు సరిపడా ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అధికారులు బియ్యం కేటాయింపులు చేశారు. ఈ నెల మొత్తం రోజులు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు దుకాణాలకు పోటెత్తి ఇబ్బందులకు గురి కావద్దని అధికారులు సూచించారు. కొత్తగా రేషన్ కార్డు జారీ అయిన వారు తమ ఆధార్ కార్డును తీసుకెళ్లి చూపించి ఒక వ్యక్తికి 3 నెలలకు 18 కిలోల బియ్యం తీసుకోవచ్చని అధికారులు సూచించారు. 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో అందించడానికి రేషన్ షాప్ లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సికింద్రాబాద్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ యార్ కృష్ణవేణి మీడియాకు తెలిపారు. బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నందున ఒకే రోజు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి 3 నెలల బియ్యం తీసుకోవచ్చన్నారు. కాగా కొత్త రేషన్ కార్డు మీ సేవలో చెక్ చేసి చూపించని వారు అయోమయానికి గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో రాష్ట్ర అధికారులు విఫలమయ్యారని లబ్ధిదారుల నుండి నిరసనలు వెలువెత్తుతున్నాయి. వేలాది మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 100 మందికి కేటాయించడం పట్ల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టి రాజగోపాల్, జర్నలిస్ట్, హైదరాబాద్.